హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ కారం చేశాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు కూడా మీరు ఈ విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వంకాయ కారం అనేది. నేను 1 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని నేను చూపించిన విధంగా ఈ విధంగా వంకాయలను కట్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లోపల ఏవైనా సరే పుచ్చులు అంటూ లేకుండా చెక్ చేసుకొని మనం వాటర్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని వంకాయలు అంటూ మనం శుభ్రంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని వంకాయలు అయితే నేను కట్ చేశాను. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలు కూడా అన్నీ కూడా నెమ్మదిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల పాటు. చూసారా ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి. కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, సాల్ట్, కారం కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మళ్ళీ కారం అంటే కూరలో వేస్తాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి వంకాయలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఈ వంకాయలు అందరినీ తీసుకొని సపరేట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారం అంటూ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మనం 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సర్లో వేసుకోవాలి. ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ, చిన్న ముక్క అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, ధనియాలు, సాల్ట్, కారం మనకి మీరు ఎంత స్పైస్ తింటారో దాని ప్రకారంగా కారం అంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ కారంని మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మనకి సెపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే పచ్చివాసన అనేది పోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన వంకాయలు వేసుకొని నెమ్మదిగా మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు అంటూ హాఫ్ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా విడిపోతాయి. అందుకే నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు విరిగిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా నిదానంగా మిక్స్ చేసుకొని మనం శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే అలాగ ఉంచేస్తే మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. మూత పెడితే ఇంకా మెత్తగా అయిపోతాయి వంకాయలు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడాలి ఫ్రెండ్స్ మనకి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, వంకాయ కారం అంటూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర చల్లి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.